ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలంటే అధికారులకు ఇంత అలుసా? అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్లో 63,000 మెట్రిక్ టన్నుల ఇసుక గత ప్రభుత్వ హయాంలో ఎవరు తీసుకొని వచ్చారు, ఇందుకు ఎవరు బాధ్యులు అనే విషయాలను తేల్చిన తరువాతన మాత్రమే ఇసుకను ప్రజలకు పంపిణీ చేయాలని అయ్యన్నపాత్రుడు ఆదేశించినప్పటికీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇసుక ఎవరు తీసుకొచ్చారు, ఎవరు వేసారు, ఆ దొంగ ఎవరు, అతని మీద యాక్షన్ కావాలి. మెట్రిక్ టన్నులు ఇసుక అండి. ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు. గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు, పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పలేదు. ఎలాగొచ్చింది ఇసుక? ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది. రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు చేయట్లేదు. ఎందుకు వచ్చింది ఇసుక? 63,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం కాదు కదా. అంచేది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. అలా కదమ్మా, ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోద్ది. కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా. దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా, ఆడు యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా. అంటే ఇది కేసు బుక్ చేసే వరకు ఇసుక ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వడానికి వీల్లేదు. కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఇసుక ప్రజలకు ఇచ్చేమన్నాను. అప్పుడు అమ్ముతారా? అదే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉంటుంది, ఆ రూల్ ప్రకారం. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను లోడింగ్ ఛార్జీలు తప్పించి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. అంటే ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు, మాకు ఇసుక కావాలని. వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు, వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుంటారు, ఇసుక తీసుకెళ్తారు. నెక్స్ట్ సార్, స్టేట్ మొత్తంలో మనకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్. రేట్ ఎక్కువ అంటే మనకి రాజమండ్రి నుంచి ఇచ్చారమ్మా. మనకి ప్రత్యామ్నాయం అండి, మన అందరు రివర్లు లేవు కదా. అక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది, అక్కడి నుంచి ఆలోచించారు. ఇక్కడ మాకు అంత ఇసుకొచ్చే రివర్ లేక రాజమండ్రి ఇచ్చారు. రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నారు. మీ పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇసుక అమ్మట్లే, నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఛార్జీలు. రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు, రాజమండ్రి నుంచి వస్తున్నాయి, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ అవుతుంది. అంటే నేనేమన్నానంటే లోకల్గా ఉన్న రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను. లోకల్గా చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ చిన్న వాళ్ళు ఉన్న రివర్స్ ఉన్నాయి మనకి. కాండవా రివర్ ఉంది, ఇవన్నీ పక్కన రివర్స్ ఉన్నాయి కొన్ని. మాకర్బాంధ రివర్ ఉంది, ఏటికొప్ప ఒకటి ఉంది. ఇవన్నీ వచ్చి చిన్న వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకోవాలా. వాళ్ళకి ఇక్కడ ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి, వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి ఇస్తే గొడవ పోతుంది కదా. సింపుల్ థింగ్ కదా.